ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు, పునరుద్ధానుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క సజీవమైనటువంటి నామమునందు విశ్వాసముంచి ఆ నామమే జీవనాధారముగా బ్రతికేటువంటి మన జీవితాల్లో మార్పు అనేది ఉండాలి. దేవుని పేరట బతుకుతా ఉన్నాం కదా, ఎప్పటికీ వ్యతిరేకమైనటువంటి క్రియల్లో పడి నేను ఉంటానంటే దేవుని ప్రజలుగా ఉండకుండా ఉండటమే మంచిది. దేవుని ప్రజలుగా ఉండి నేను ఎప్పుడు ఎట్లే ఉంటా అని అంటే అది దేవునికి అవమానము, ఇటు నీకు కూడా అసమాధానము, శ్రమ అనేది ఉంటుంది. ఎందుకు వచ్చిన జీవితం అని చెప్పనని జీవితాలను ముగించుకునేటువంటి వారు మన కళ్ళ ముందు ఎంతో మంది ఉన్నారు. అటువంటి పరిస్థితి కనుక మనకు వస్తే మార్పు చెందాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన కృప మన మీద ఆ బలహీన సమయంలో హెచ్చుగా అనుగ్రహించబడును గాక. ఆమె మార్పు అనేది ఎలాగుండాలంటే ఆయన మనకు ఒక కట్టడాన్ని నిర్ణయించిండు. ఈ కట్టడ మన జీవితాల్లో లేదనుకుందాం. కొద్ది సమయం వరకు అందరూ పుట్టిన వెంబడే బైబిల్ పట్టుకొని సరాసరి సంఘానికైతే పోరు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో ఆత్మ ద్వారా, దేవుని కృప ద్వారా ఆయన యుద్ధకు నడిపించబడే కృప అనుగ్రహించబడుతుంది. అలాగనే మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా తిరిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో నుంచి ఆయన వైపు తిరిగేటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. ఆ బలహీనమైనటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని ముగించుకొని ఇంకా నాశన కోపంలోనికి పోతే, మీకు ఒకటి తెలుసా, దేవుడు ప్రాణాన్ని తీసుకోకుండా మన చేతులతో మనం తీసుకుంటే, మన ప్రాణానికి మనమే హాని కలగజేసుకుంటే అది భయంకరమైన పాపం, క్షమించరాని నేరం, భయంకరమైనటువంటి పాపం. ఆయన ప్రాణం పెట్టిండు, ఆ ప్రాణం ఆయనే తీసుకోవాలి. ఏలియా అంటాడు, శ్రమ వచ్చినప్పుడు దేవా నన్ను చంపేయి అని చెప్పనని అంటాడు. ఈయనే చనిపోవచ్చుగా. ఏలియా ఆయన అంతటా ఆయనే చనిపోవచ్చుగా. చనిపోడు, దేవునికి చెప్తాడు, నువ్వు నా ప్రాణాన్ని తీసేసుకో అని చెప్తాడు. మనం అడగల ప్రాణం పెట్టమని, మనకి దేవుడు ప్రాణం పెట్టిండు. ఆ పెట్టిన ప్రాణము ఆయన తీసుకుంటేనే దానికి ఒక అర్థం ఉంటుంది. ఆయనే తీసుకోవాలి, ఆయన పెట్టిన ప్రాణం ఆయనే తీసుకోవాలి. ఈ మధ్యలో నా చేతిలో ఉంది కదా అని చెప్పనని ఇటువంటి తప్పుడు ఆలోచనలకు పోవద్దు. వాక్యాలను వినేటువంటి మీకు మరొక మారు చెప్తా ఉన్నా, అసలు ఆ భయంకరమైన ఆలోచన, ఆ చెత్త అనేది మీ దరిదాపులో కూడా రానియద్దు. ఆ దరిద్రము, ఆ చెత్త, ఆ శాపం అనేది దరిదాపుల్లో కూడా రానియద్దు. ఆలోచన చేయమని చెప్పట్లా. ఆలోచన అనేది ఉందనుకోండి, తీసివేయడం చెప్పట్లా. ఆ ఆలోచన మీ దరిదాపుల్లో కూడా రావద్దు. ఏది దేవుడు ప్రాణం తీసుకోకుండానే నాకు నేను తీసుకుంటా అనే ఆలోచన ఉన్నది చూడండి, అది మీ దరిదాపుల్లో కూడా రావద్దు. ఆయన మనకి ఊపిరిచ్చిండు. ఆయన తీసేంత వరకు ఆయన సన్నిధిలో ఉండాలి. లేవనుకోండి, ఆయన ఏ సమయంలో నడిపించుకుంటాడో ఆయనకు తెలుసు. ఆ సమయంలో ఆయన యుద్ధకు నడిపించబడాలి. ఈ రోజున దేవుడు ప్రమాణం చేసి మనకి చెప్తా ఉన్నటువంటి ఈ రోజు దేవుని వాక్య ధ్యానము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. నేను యథార్థంగా ఉన్న దేవుని దగ్గర యథార్థంగా ఉండి కాని పనులు చేస్తా ఉన్నా అనుకోండి, నా యథార్థత ఎక్కడుంది? యథార్థత అంటే ఏంటంటే మన హృదయంలో
హృదయంలో కాదు, మనం బయటికి ఎలాగ కనపడతామో హృదయంలో కూడా అదే ఉండాలి. దేవుని పేరట జీవించేటువంటి వారు మనము. ఈ స్థితిని కలిగినటువంటి మనము మన హృదయాంతరంగంలో కూడా వెలుపల కనపడేటువంటి విధంగానే బాహ్యంలో, అంతరంగంలో కూడా బయట ఎలాగైతే ఉన్నామో అంతరంగంలో కూడా అలాగనే ఆయనని కలిగి ఉండాలి. యథార్థత అనేది మనలని ఆయన ముందు స్థిరపరుస్తుంది. యథార్థంగా జీవించాలి. ఈ యథార్థత అనేది కోల్పోయి యథార్థత అనేది లేకుండా జీవించినటువంటి మనుష్య ఏం చేసినట్టే దేవునికి విరోధంగా దేవుని ప్రజలని ఒక్కొక్కరిని ఉసిగొలిపిండు. యథార్థత అనేది కోల్పోయి యథార్థంగా ఉన్నటువంటి వారిని సైతం కూడా దేవుని మీదకు ఉసిగొలిపిండు. యథార్థవంతుడైతే తన క్రియలను ఏం చేసుకోవాలంటే తన ప్రవర్తనను చక్కపరుచుకోవాలి. ఆ చక్కపరుచుకోవటం అటు పక్కకి పెడితే తాను చెడిందే కాక సామెత ఉంటుంది తెలుసు కదా, తాను చెడ్డటువంటి తెలుసు కదా మీకు. అట్లాగా మొత్తాన్ని చెడిపేసిండు. మనిషి దేవుని ప్రజలందరినీ కూడా పాపానికి లోపరిచిండు. తాను చెడిపోయిందే కాకుండా అసలు దేవుని మనుషుడు ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉండి తనతో పాటు దేవుని ప్రజలని దేవుని యొద్దకు నడిపించాల్సినటువంటి మనుషుడు. ఈ రాజు ఏం చేసిందంటే తాను చెడిపోవటమే కాకుండా మిగిలినటువంటి దేవుని ప్రజలను కూడా చెడిపేశాడు. 2వ రాజుల గ్రంథము చూసుకున్నట్లయితే 21వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంది. 2వ రాజులో 21:9 వచనం. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనష్షే వారిని రేపెను. ఈ మనష్షే రాజు అయి ఉండి ఇశ్రాయేలీయుల దేవుడు ఏ పని అయితే చేయకూడదు అని తన ప్రజలకు ఆజ్ఞ ఇచ్చిండో ఆ పనిని చేయటమే కాకుండా దానికి మించినటువంటి క్రియలని ఏం చేసినట్టే ఈ మనిషి ఆ రాజ్యంలో చేయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలను కూడా చేసే విధంగా వాళ్ళని పురికొల్పింది. లేఖనం ఏం చెప్తా ఉంది? దేవుని ప్రజలు యథార్థతని కాపాడుకోవాలి. క్రైస్తవుడు అయ్యుండి అనగా దేవుని యొక్క మనుషుడు అయ్యుండి యథార్థతని కాపాడుకోకపోగా ఆ యథార్థతలో నుంచి బయటకు వచ్చినటువంటి మనుషుడు తానే కాకుండా తనతో పాటు ఉన్నటువంటి దేవుని ప్రజలని పాతాళానికి పడేశాడు. ఎంతటి భయంకరమైనటువంటి పాపానికి దేవుని ప్రజలని లోపరిచి తాను కూడా పాపానికి లోబడిపోయిండో చూడండి. ఎంత భయంకరమైనటువంటి ఊబిలోకి కూరుకుపోయిండో చూడండి. తను కూరుకుపోవటమే కాకుండా అమాయకులైనటువంటి వారిని కూడా కుప్పకూల్చింది. దేవుడు ఏం చేయాలా? ఇటువంటి మనుషునికి దేవుడు ఏం జరిగియాలి? ఇప్పుడు ఏం జరిగియాలో దేవుడు అదే జరిగించాడు. దేవుని యొక్క నామానికి స్తోత్రం కలుగును గాక. మనకి కొన్ని సందర్భాల్లో దేవుని యొద్దకు పోయే విధంగా కష్టం అనేది ఎదురుపడింది అనుకోండి, తప్పు లేదు. దేవుని ప్రజలమే మనం. దేవుని ప్రజలమైనటువంటి మనము ఒకనొక సందర్భంలో దేవుని గురించి మాట్లాడాల్సి వస్తే ధైర్యంగా మాట్లాడవచ్చు. ఎందుకంటే యేసు ప్రభువు కానీ తండ్రి దేవుడు కానీ పాపం చేసినట్లు లేనే లేదు. అదేదన్నా చేస్తే
ఆయన ప్రజలు ఏది మనం ఎట్లా చేసినామో అట్లాగే చేశారేమో కానీ మన ప్రభువు, మన రక్షకుడు, మన తండ్రి, మన యొక్క దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఏ మాత్రం కూడా పాపం అనేది చేయకపోగా వాళ్ళు పవిత్రులుగా ఉన్నారు. ఈ విషయంలో మనం ఎక్కడైనా సరే ధైర్యంగా నిలబడి మాట్లాడవచ్చు. ఇదిగో ఇది తప్పు అని చెప్పేటువంటి వాళ్ళు ఇందులోనే యేసు ప్రభు కానీ తండ్రి దేవుడు కానీ తప్పు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు, చూపించలేరు. ఇది తప్పు అని అంటారేమో కానీ వారు తప్పు అని చెప్పనని చూపడానికి ఆధారమే లేదు. మనుషులు తప్పు చేశారు. ఆ మనుషులు తప్పు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుని వద్దకు పోయేటువంటి సమయం వచ్చింది అనుకోండి, ధైర్యంగా దేవుని దగ్గరికి రావాలి. ధైర్యంగా మనుష్యకి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనుష్యకి ఏది ఆ తప్పుడు పనులు చేసినటువంటి మనుష్యకి ఆ పరిస్థితి వచ్చింది. సింహాసనం మీద ఉండి కొన్ని సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యం అంటారు చూడండి, ఏకఛత్రాధిపత్యం అని అట్లాగా ఏక బిగిన అంటే ఇక ఆ మనుషుని యొక్క జీవిత కాలం అంతా కూడా చిన్నప్పుడు మొదలుకొని ఆ మనుషుని జీవిత కాలం అంతా కూడా రాజుగానే ఉన్నాడు. 55 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. మరొకరు వాళ్ళ వృత్తిలో మహా అయితే 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటారు. దావీదంతటి మహారాజే 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంతకు మునుపు ఇక ఆ పని చిన్న చిన్న పనులు, కొన్ని రోజులు సైన్యంలో, కొన్ని రోజులు గొర్రెలు మేపుకుంటా ఇట్లా చేశాడు. కానీ ఈ మనిషి చిన్నతనం నుంచి 12వ ఏట నుంచే రాజుగా పట్టాభిషేకం పొందుకొని 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇంత పరిపాలన చేసినటువంటి మనుషునికి ఒకానొక సందర్భం వచ్చింది, దేవుని వద్దకు పోవలసిన సందర్భం. ఆ సందర్భంలో మనము దేవుని వద్దకు నడిపించబడాలి. కనుక జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన యొద్దకు పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, అన్ని పరిస్థితులు రావు, ఒకనొక సందర్భం వస్తుంది. ఆ పరిస్థితుల్లో ఆ ఒకనొక సందర్భంలో మన ప్రభువుని ఆశ్రయించాలి. మన దేవుడు తప్పు చూపించడానికి ఏ రకంగా అయినా సరే మనుషుల మీద తప్పు చూపించడానికి అవకాశం ఉంది. మనుషుడు తప్పు చేయడానికి 100% అవకాశం ఉంది కాబట్టి దేవుడు తప్పు చూపిస్తాడు. ఇదే మనుషుడు మన దేవుడి మీద తప్పు చూపించడానికి ఏ దారి కూడా లేదు, ఏ అవకాశం కూడా లేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన తప్పు చేయడు, ఆయన తప్పుని ఖండించే దేవుడు. ఆ దేవుని వద్దకు పోవాల్సిన సమయం వచ్చినప్పుడు పోవాల, మార్పు రావాల, మన హృదయం మార్పు చెందాల. లేఖనం ఏమని చెప్తా ఉన్నదంటే యథార్థత మనకు ఉండాలి. దేవుని ప్రజలమే కదా, ఆయన వద్దకు పోతే ఏమవుతుంది? పరిస్థితి చేయి దాటిపోతా ఉంది, ఆయన దగ్గరికి పోతే ఏమవుతుంది? నిలబడతాం కదా, పోవాల. మనిషి అదే చేసిండు. ఎన్ని తప్పుడు పనులు చేసిండో వాటన్నిటిని కూడా వదిలిపెట్టేసి దేవుని వద్దకు వచ్చిండు, చక్కపరుచుకున్నాడు. యథార్థవంతుడు తన ప్రవర్తనని చక్కపరుచుకున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. మనష్షే దేవుని సన్నిధిలో నిలబడి యథార్థంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఒకప్పుడు లేదు యథార్థత. అరే నేను క్రైస్తవుని కదా, నేను దేవుని మనుషుని కదా, దేవుడు ఖండితంగా చెప్పిండు ఈ తోవ తప్పించి వేరే అడ్డదారిలో మీరు దిగొద్దు. వేరే అడ్డదారిలో దిగటమే కాకుండా ఈ తోవలో ఉన్న వారిని కూడా అందులోకి లాగి
తిరిగి ఆ సమయం వచ్చినప్పుడు దేవుని వద్దకు పోయి తనను తాను తగ్గించుకొని తన ప్రవర్తనని చక్కదిద్దుకున్నాడు. ఇది యథార్థత. అవును కాదు, నేను దేవుని సన్నిధిలో ఇట్లా ఉండాలి, మరొక రకంగా ఉన్నా, ఇది మంచిది కాదు అని యథార్థంగా ఆయన సన్నిధిలో నిలబడతా ఉన్నాం. మన జీవితాలు రాజుకు మించిన జీవితాలు కాదు, కనీసం రాజుతో సమమైన జీవితాలు కూడా కాదు. రాజు ఆయన సన్నిధిలో నిలబడ్డాడు. మనం మరీ నిశ్చయంగా నిలబడాల్సి ఉంది. ఖచ్చితంగా మనం నిలబడాల్సి ఉంది. నిలబడదాం. యథార్థత కలిగి ప్రవర్తన చక్కదిద్దుకుందాం. ఆయన విడిపించే దేవుడు, ఆ శక్తిమంతుడైన దేవునికి అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ కృప కలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, ప్రతి ఒక్క మనుష్యునికి తండ్రి నీవు నిర్ణయించిన సమయమునందు మీ సన్నిధికి వచ్చేలాగున పరలోకపు దేవ వారి హృదయాంతరంగాన్ని మీ యొక్క వాక్యపు వెలుగు చేత వెలిగించి మీ సన్నిధికి నడిపించమని, భూమిని ఆకాశాన్ని కలుగజేసి మనుషునికి రాజ్యమును ఏర్పరిచినటువంటి నీవు అదే మనుషుడు నీ సన్నిధిలో తండ్రి తనను తాను బహుగా తగ్గించుకొని ప్రార్థించగా ఆ మనుషుని యొక్క పాపములన్నిటినీ క్షమించి తిరిగి అతని రాజ్యంలోనికి నడిపించిన మహాదేవుడవని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా, బహు బలహీనులమైనటువంటి మా ఎడల పరలోకపు తండ్రి మీ కృపను హెచ్చుగా కనపరిచి మా యొక్క క్రియలన్నిటినీ చక్కదిద్దుకొనుటకు సహాయమును దయచేయమని, నీవు నజరేయుడు అయినటువంటి పరలోకపు దేవుడవు కనుక మీ అందు తండ్రి ఈ విన్నపాలన్నిటినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా రక్షణకర్త అయినటువంటి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన ప్రభు కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.